హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఆంధ్రలో రక్తపాతం అని నరేష్ చెప్పడం జరిగింది, ట్వీట్ చేయడం జరిగింది. ఎవరు సృష్టిస్తారు? అటువైపు జనసేననా, లేకపోతే ఇటు జగన్ పార్టీయా, లేకపోతే టీడీపీ? ఏంటి సార్ ఆ వాతావరణం ఎలా? ఇదొక ఆయన ఒక బాంబు పేల్చాడని చెప్పచ్చు. ఎందుకంటే మామూలుగా ఆయన రాజకీయాల గురించి పెద్ద మాట్లాడు. ఒకప్పుడు ఆయన బీజేపీలో పనిచేశాడు, ఆ తర్వాత విరమించుకున్నాడు. పెద్దగా ఆయన యాక్టివ్గా లేడు రాజకీయాల్లో. కానీ సడన్గా ఆయన ఎందుకు ఇటువంటి ఇది పెట్టాడు? ఇప్పటికి కూడా ఆయన సింపతి బీజేపీ వైపే ఉంటుంది. నిజానికి కృష్ణ గారు ఎప్పటి నుంచో కూడా ఆయన కాంగ్రెస్, కానీ వీళ్ళ ఫ్యామిలీలో నరేష్ మాత్రం బీజేపీ వైపు ఉండేవాడు. ఆ తర్వాత ఇంకా ఆయన రకరకాల వివాదాల్లో కూరుకుపోయాడు. ఒకటేమో మా సంఘం, దానికి సంబంధించిన వివాదాలు. రెండోది ఆయన వ్యక్తిగతంగా పవిత్రతో అఫేర్ కావచ్చు. తర్వాత రమ్య లేకపోతే ఆమెతో వివాదాలు, ఇవన్నీ సమస్యపోయినాయి. మేబీ ఆయనకి వివాదాలు లేకపోతే బతకలేడు అనుకుంటే. సో ఒకసారి అలవాటు అయిపోయి కాంట్రవర్సీలు మీడియాలో లేకపోతే చాలామంది, ఇప్పుడు రామగోపాల్ వర్మ కూడా అంతే, మీడియాలో ఆయన కనబడకపోతే సంథింగ్ కోల్పోయినట్టు ఫీల్ అవుతారు. అందుకని వాళ్ళు ఏదో ఒక ట్వీట్ చేస్తారు. అలాగే ఈయన కూడా ఒక ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఏంటంటే, దేర్ ఈజ్ ఏ హై పాసిబిలిటీ ఆఫ్ బ్లడ్ షెడ్ బిఫోర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఇన్ ఏపీ ఇన్ మై బిలీఫ్ అని పెట్టాడు. సో ఇది బిలీఫ్ అని చెప్తున్నాడు. ఫస్ట్ బిలీఫ్ అని చెప్తూ హై పాసిబిలిటీ అన్నాడు. సో ఈ రెండు విషయాలు కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. ఇప్పుడు బిలీఫ్ అంటే ఏంటి? ఇది మామూలు విషయం కాదు కదా. ఆయన చెప్పింది ఏంది? ఒక రక్తపాతం జరుగుతుంది అని చెప్పాడు. ఆ రక్తపాతం జరిగేదానికి చాలా చాలా అవకాశం ఉంది. హై పాసిబిలిటీ ఉంది అన్నాడు. ఒక హై కూడా కాదు, డబుల్ హై పెట్టాడు. సో డబుల్ హై పాసిబిలిటీ ఉన్న రక్తపాతం గురించి బిలీఫ్ అని చెప్తున్నాడు. సో నిజానికి ఇది చాలా ఇర్రెస్పాన్సిబుల్ ట్వీట్ అని చెప్పాలి. ఎందుకంటే నిజంగా నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దీన్ని నివారించాల్సిన కర్తవ్యం ఉంది. ఒకవేళ ఎవరన్నా రక్తపాతానికి ప్లాన్ చేస్తున్నారని మనకు తెలిస్తే మనం అది ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. అసలు బయట పెట్టకూడదు. దీనివల్ల ఇంకా గందరగోళం క్రియేట్ అవుతుంది. సీక్రెట్గా వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి నీ దగ్గర ఉన్న, ఇదిగో నా దగ్గర ఈ సాక్ష్యం ఉంది, ఫలానా వాళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నారా, లేకపోతే నీకెవరన్నా సీక్రెట్గా చెప్పారా, ఇది వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ నీకు చెప్పిన వాళ్ళ పేర్లు చెప్పలేకపోయినా ఇలా జరిగే అవకాశం ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి చెప్పాలి. దానివల్ల రక్తపాతాన్ని నివారించడానికి ఆయన వంతు కృషి చేస్తాడు. అది కాకుండా నా బిలీఫ్ అని చెప్తూ దీన్ని పెట్టడం వల్ల ఆయన ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా కూడా రక్తపాతం జరగబోతుంది అని చెప్పడం వల్ల మరింత రక్తపాతం జరిగేదానికి ఈయన దోహదపడతాడు తప్ప దాన్ని ఆపడానికి కాదు. ఆపాలనుకున్నప్పుడు ఈయన ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. కొంతమంది ఏమో వాదించవచ్చు అంటే, పబ్లిక్గా చెప్తే అందరూ జాగ్రత్తగా ఉంటారేమో, కానీ దానివల్ల భయాందోళన కూడా అవుతాయి. ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుందంటే, కూటమి వాళ్ళేమో జగన్ సృష్టించబోతున్నాడు రక్తపాతం అని వీళ్ళు అంటారు. వీళ్ళేమో లేదు, చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకునింది, చంద్రబాబే సృష్టిస్తాడు, ఎందుకంటే ఆయనకి చివరి ఎన్నికలు, సో ఆయన ఏం చేయడానికన్నా రెడీగా ఉన్నాడు ఈయన అంటాడు. వీళ్ళేమంటారు మళ్ళీ, లాస్ట్ ఎన్నికల్లో బాబాయిని చంపారు, ఈసారి ఎవరిని చంపుతారు అనేది వీళ్ళు అంటారు. ఇలాగా ఆల్రెడీ ఇటువంటి ఒక వాతావరణం అక్కడ ఉంది. సో దాన్ని ఈయన పెంచి పోషిస్తున్నాడు. అయితే వేరే సోర్సెస్ కూడా ఏం చెప్తున్నారంటే, ఏదో ఒక అంటే వినికిడిగా బయట ఏం చెప్తున్నారంటే, ఏదో ఒక ఈసారి ఎక్స్ట్రీమ్స్ అక్కడ జరిగే అవకాశం ఉంది, అంటే వాతావరణం అలా ఉంది అనేది కొంతమంది చెప్తున్నారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈయనది కూడా ప్రెడిక్టబుల్. ఇది బిలీఫ్ అని చెప్పాడు, అందుకనే బిలీఫ్ అని చెప్పాడు ఆయన. ఎక్కడ మళ్ళీ ఆయన పట్టుకుంటారని చెప్పి, ఇది నా నమ్మకం అని చెప్పేశాడు. కాబట్టి నేను నమ్మకానికి ఆధారాలు ఏమి ఉండాలని పనిలే, నేను నమ్ముతున్నానని చెప్పచ్చు. సో ఓవరాల్ కానీ మనం ఆబ్జెక్టివ్గా చూసినప్పుడు ఈ కండిషన్ ఉందా, రక్తపాతం సృష్టించే కండిషన్ ఉందా అంటే, నేను గతంలో కూడా ఒకసారి చేస్తూ దస్తగిరికి ప్రాబ్లం ఉందని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మేజర్గా మనం కానీ ఓవరాల్గా ఎలక్షన్ చూస్తే, ఎలక్షన్ క్యాంపెయిన్లలో ఒక ప్రధానమైన నెరేటివ్ తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి రేవంత్ రెడ్డి ప్రధానమైన నెరేటివ్ ఏమంటే,
అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య పోరాటం అన్న ఒక స్లోగన్ని బలంగా తీసుకెళ్ళాడు ఆయన. అంటే కేసీఆర్కి అహంకారం ఉంది, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి, అహంకారాన్ని మనం ఎదురిద్దాం, మనకి ఆకలితో అయినా ఉండగలం కానీ ఆత్మాభిమానాన్ని కోల్పోయి ఉండలేం అనే ఒక నెరేటివ్ని బలంగా తీసుకెళ్ళాడు. సో నేను అధికారంలోకి వస్తే ఈ అహంకారం పూరితంగా ఉండను, మీకు కంప్లీట్గా ఫ్రీడమ్ ఇస్తాను, ఇవన్నీ చెప్పాడు. దానికి తగినట్టే ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం కాకముందే ప్రగతి భవన్ గేట్ బయటంతా కూలగొట్టడం అవన్నీ చేసి జనాల్ని ఓపెన్గా లోపలికి అలో చేయడం, దానికి ప్రజాభవన్ అని పేరు పెట్టడం, ఇవన్నీ చేశాడు. సో అలాగా ఒక బలమైన నెరేటివ్ అక్కడ లేదు. బలమైన నెరేటివ్ ఒకటే ఉంది అక్కడ. ఏంటంటే జగన్ పరిపాలన పోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఇంతకుముందు ఆ స్లోగన్, ఇప్పుడు సైకిల్ అనలేరు కానీ కూటమి రావాలి. సో జగన్ చుట్టూనే ఇక్కడ రాజకీయాలు ఉన్నాయి. జగన్ ఉండాలా పోవాలా అనేదే అక్కడ ఇది ఉంది. సో ఇటువంటి కాంటెక్స్లో జగన్ ఎందుకు పోవాలి అనేదానికి వీళ్ళ దగ్గర కాంక్రీట్గా చెప్పట్లేదు. అదే ఒకటి. రెండోది, జగన్ పోతే మేము వస్తే ఏం జరుగుతుంది అనేది కూడా ఈ కాంక్రీట్గా లేదు. అంటే అబ్స్ట్రాక్ట్గా జగన్ని తిట్టడం, జగన్ని పాతాళానికి తొక్కేస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడడం, జగన్కి పిచ్చి పట్టిందనో, జగన్ ఉన్మాదనో, జగన్ అరాచక పాలననో ఈ అడ్జెక్టివ్స్ వాడడం తప్ప కాంక్రీట్గా ఇప్పుడు అరాచక పాలన అంటే ఏమేం చేశాడు అనేది ఎక్కడా చెప్పట్లే. అరాచక పాలన అంటే ప్రజలకి ఆ అరాచక పాలన ఎలాగా ఇబ్బంది అయింది అనేది లేదు. రెండవది, మేము వస్తే ఏం చేయబోతున్నాం అనేది కూడా కొన్ని ఏవో ఇస్తున్నారు కానీ కాంక్రీట్గా లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక నెరేటివ్ని తీసుకురావడానికి వైలెన్స్ నెరేటివ్ని బలంగా తీసుకెళ్తున్నారు. అంటే జగన్ వస్తే ఇంకా అరాచకాలు పెరిగిపోతాయి, సో రక్తపాతం సృష్టిస్తాడు జగన్ అనే చెప్తున్నారు. దానికి నిన్న కూడా పిఠాపురంలో రాయలసీమ గ్యాంగులు అన్న ఒక వార్త బయటకు వదిలారు. అంటే రాయలసీమ వాళ్ళంతా రక్తపాతంలోనే ఉంటారు, సో వీళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా రక్తపాతం సృష్టించడానికే వస్తారు అనేది చెప్తున్నారు. ఎందుకంటే నేను కూడా రాయలసీమ, కాకపోతే మాది చిత్తూరు జిల్లా. సో రాయలసీమ అంటే ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం కడప, కర్నూలు మెయిన్గా, ముఖ్యంగా జగన్ కడప కాబట్టి రాయలసీమ అంటారు. కానీ మెయిన్గా అది చిత్తూరుని పెద్దగా చిత్తూరు వాళ్ళు కూడా రాయలసీమగా ఫీల్ గారు, ఎందుకంటే తమిళనాడు కర్ణాటక బార్డర్ ఉంటుంది. నేనైతే అసలు రాయలసీమ నేను ఎప్పుడు ఫీల్ కాను, అది వేరే విషయం. సో ఏదేమైనా రక్తపాతం జగనే సృష్టిస్తాడు అన్న యాంగిల్లోనే ఈయన కూడా చెప్పాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకోటి కూడా అన్నాడు, బిఫోర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఇన్ ఏపీ, అంటే ఎలక్షన్లకు ముందే జరగబోతుంది అనేది ఈయన ఉద్దేశం. సో ఇప్పుడు ఎవరికి అవసరం ఉంది, రక్తపాతం ఎందుకు సృష్టిస్తారు అనుకున్నప్పుడు నిజంగా ఎవరు ఓడిపోతామని భయం ఉంటే వాళ్ళే సృష్టిస్తారు. ఎందుకంటే మనం మామూలుగా ఫెయిర్గా ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే మనం ఓడిపోతాం అని నమ్మితే ఈ ప్రశాంతంగా జరగకూడదు అని చెప్పి ఏం చేస్తారంటే ఎవరినో ఒక ఇంపార్టెంట్ వాళ్ళని చంపేసి దాన్ని అవతల పక్షం వాళ్ళ మీదకి వేసేసి ఒక శాంతి భద్రతల ఇష్యూని క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. పాజిబిలిటీ అయితే ఉంది. కానీ అది జరుగుతుందా, అలాగే చేస్తే వాళ్ళకి నష్టం కాదా? ఎందుకంటే రేపు పొద్దున ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఎవరు చేశారనేది కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. సో అలాంటప్పుడు రేపు ప్రూవ్ అయితే అది కష్టం కాదా అనేది. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరి వైపు ఉన్నాయి? కూటమి వైపు ఉన్నాయి. సో కూటమి వాళ్ళు చేస్తే ఎస్కేప్ కాగలరు వైలెన్స్ చేస్తే, ఎందుకంటే మొత్తం యంత్రాంగం అక్కడ వాళ్ళ వైపు ఉంది కాబట్టి స్టేట్లో కూడా యంత్రాంగం మన కూటమి దగ్గరికే వెళ్ళిపోతుంది. ఆల్రెడీ కొంతమంది ఎస్పీలని, ఇంకొంతమంది అధికారులని ట్రాన్స్ఫర్ చేసేసారు. ట్రాన్స్ఫర్ అంటే ఇంక వాళ్ళకి ఎలక్షన్లకి దూరంగా ఉన్న డ్యూటీల్లో పెట్టేశారు. సో ఇప్పుడు సిఎస్ని, డీజీపీని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం మీడియానే రాస్తూ ఉంది. సో మెల్లమెల్లగా ఏం చేస్తారంటే జగన్కి అనుకూలంగా ఉన్న అధికారుల్ని సిఎస్ అండ్ డీజీపీతో సహా మార్చేసి కూటమికి అనుకూలంగా ఉన్న అధికారులను పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్టిన తర్వాత కూటమి వైలెన్స్ చేస్తే పట్టుబడకుండా ఎస్కేప్ అయ్యే అవకాశాలు కూటమికి ఎక్కువ ఉన్నాయి జగన్ కంటే. ఎందుకంటే జగన్ ఏమైనా చేస్తే జగన్ని కంట్రోల్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి జగన్ చేసే పాజిబిలిటీ కంటే కూడా కూటమి చేయడానికి ఆస్కారం అయితే గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ ఉంది.
కానీ కూటమి అలా చంద్రబాబు అలా చేస్తాడా, చేయడం వల్ల ఆయనకి ఏంటి లాభం అనేది బిగ్ క్వశ్చన్. థ్యాంక్ యూ.